పిల్లని కంటే మీకు నెలకింతని డబ్బులు ఇస్తాం అని కొన్ని బిలియన్ డాలర్లు, అంటే దాదాపుగా 1 బిలియన్ అంటే ఇవాళ 10,000 కోట్లు, తప్పు అయితే మన్నించండి. సుమారుగా 1 బిలియన్ అంటే 10,000 కోట్లు, అంటే ఎన్నో బిలియన్లు డబ్బులు దశాబ్దాలుగా ఖర్చు పెడుతూ వస్తే ఇవాళ ఆ దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా వృద్ధి రేటు కంటే కూడా తక్కువగా ఉన్న పరిస్థితులు. డబ్బులు ఇస్తాం పిల్లల్ని కనండి అనేటువంటి స్లోగన్ దశాబ్దాలుగా ప్రపంచంలో అనేక దేశాలు భుజానికి ఎత్తుకుని డబ్బులు విరజిమ్మినా కూడా, ఎరచూపినా కూడా, డబ్బు ఇస్తాం పిల్లల్ని కనండి అని డబ్బు ఎరేసినా కూడా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈ స్లోగన్, ఈ నినాదం ఫెయిల్ అయింది. మన చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న ఎత్తుకున్నారు. ఇవాళ మనకి లక్ష్మణ్ రెడ్డి గారు ఇది పెడతాకు కూడా కారణం అదే అని నేను అనుకుంటున్నా. ఈ చర్చ ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 175 సీట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 164 సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తారు. కాబట్టి ఆయన ఇవాళ నాకు చాలా ముందు చూపు ఎక్కువ, సెల్ ఫోన్ని భారతదేశానికి తీసుకొచ్చింది నేనే, గ్యాస్ బండతో వంట చేయొచ్చు అని చెప్పని కనిపెట్టింది నేనే, చెప్పింది నేనే ఈ రాష్ట్రానికి లేదా దేశానికి, సాఫ్ట్వేర్ని తీసుకొచ్చింది నేనే, లేదా ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివి బీఎస్సీ చదివి మీరు కంప్యూటర్ కోర్స్ చేయండి అని చెప్పి అందరినీ ప్రభావితం చేసింది నేనే, నన్ను చూసి సుందర పిచ్చై కంప్యూటర్ల మీద చదువుకున్నాడు, కోర్సును చదువుకున్నాడు, క్వాంటమ్ కంప్యూటర్స్ని కనిపెడుతున్నది నేనే అని చెప్పి ఇలా అనేక నినాదాలు, ఆకర్షణీయమైన నినాదాలు ఇస్తున్నది ఆయనే. కాబట్టి వాళ్ళ కొత్త స్లోగన్ బట్టి ఈ కొత్త చర్చ అని చెప్పి నేను అనుకుంటున్నాను. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే సుమారుగా భారతదేశంలో జనాభా వృద్ధి రేటు, సరాసరి జనాభా వృద్ధి రేటు 2.1 ఉంటే ఆంధ్రప్రదేశ్ 1.45. గూగుల్లో కొడితే రకరకాలు, అదే సార్ జనాభా వృద్ధి రేటు, సంతాన ఉత్పత్తి రేటు అదే కాదా? టిఎఫ్ఆర్ అంటే టోటల్ ఫెర్టిలిటీ రేటు, జనాభా వృద్ధి రేటు ఒకటి కాదంటారా? ఇది టిఎఫ్ఆర్ అంటే అంతేనా లెక్క? ఇక బతికినా చనిపోయినా వాళ్ళకి సంబంధం లేదంటారు మీరు. సరే, సరిదిద్దుకుంటున్నాను.